ఎన్టీవీ జర్నలిస్టులను ప్రభుత్వం అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడుతున్నారు. సీనియర్ జర్నలిస్టులను టెర్రరిస్టులను దొంగల్లా అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నో విషయాలపై మీడియా కథనాలు వేసిందని, ఎప్పుడూ ఇలాంటి అరెస్టులు జరగలేదన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వం వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి న్యాయపరమైన చర్యల గురించి చెప్పకుండా ఇలా వ్యవహరించడమేంటని మండిపడుతున్నారు. ముగ్గురు సీనియర్ జర్నలిస్టు అరెస్టుకు సంబంధించి పోలీసులు వ్యవహరించే తీరు మీద జర్నలిస్ట్ సంఘాలు మేము తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద తీవ్రవాదులు కాదు, పెద్ద తీవ్రమైన నేరాల్లో ఉన్నవారు కాదు. మేము ప్రెస్ క్లబ్ హైదరాబాద్గా డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే, మీకేదైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు, మీకేదన్నా దాని మీద వచ్చిన వార్తల మీద ఫిర్యాదులు ఉన్నప్పుడు సివిల్ చట్టాల ద్వారా మీరు దాన్ని పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇష్యూని మరింత జర్నలిస్టులు అనే ఫోర్త్ ఎస్టేట్ నిర్వహణ వాళ్ళంతా కూడా సమన్వయంగా ఒకే తాటిపై ముందుకు పోవాల్సిన తరుణంలో ఒక వార్తకు సంబంధించి మధ్య మార్గంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని పెద్దదిగా చేయడం, జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరు బాగలేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ ఇష్యూని మరింత పెద్దదిగా చేయకుండా ఈ అంశం మీద మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్టీవీలో పనిచేస్తున్న ఇన్పుట్ ఎడిటర్గా ఉన్న దొంతు రమేష్, అదేవిధంగా సీనియర్ కరెస్పాండెంట్ పరిపూర్ణాచారి, అదేవిధంగా ఇంకో రిపోర్టర్ సుధీర్లను మధ్యరాత్రి ఇండ్ల పొంటి వెళ్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా రాములు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనల విషయంలో మీడియా అనేది కొన్ని కథనాలు వేస్తుంది. ఈరోజు ప్రజల్లో నడుస్తున్న చర్చలను మీడియాలో వార్తల రూపంలో ప్రచురించారు తప్ప ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసో, ఒక ఆఫీసర్ను టార్గెట్ చేసో, ఒక మంత్రిని టార్గెట్ చేసో ఈరోజు మీడియా ఎక్కడ కూడా చేయదు. కాబట్టి ఈరోజు మీడియాలో వచ్చిన ఒక స్టోరీ కథనంగా, ఒక కథనానికి అనుగుణంగా తీసుకొని ఈరోజు ముగ్గురు ప్రతినిధులను అరెస్ట్ చేసి ఈ విధంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులను ఖండిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళందరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మీరు తదుపరి న్యాయపరమైన చర్యలు ఏ ఉన్నా కూడా మేము సహకరిస్తాము. జర్నలిస్ట్ సంఘాలుగా ఇతర సంఘాలుగా ఎవరు కూడా మంచిని మంచి అంటాము, చెడుని చెడు అంటాము తప్ప చెడు చేసినా కూడా మంచి అని చెప్పి ఏ సంఘం కూడా చెప్పదు. కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న దొంతు రమేష్ గాని, పరిపూర్ణాచారి, సుధీర్లను వెంటనే పోలీసులు వదిలిపెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో గత 50-60 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలలో కూడా అనేక కథనాల విషయంలో అటు ప్రభుత్వాలు చేస్తున్న పాలకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కానీ ఆఫీసర్లు చేస్తున్న తప్పులను కూడా మీడియా ఎన్నో బయటికి వెలికి తీసింది. అప్పుడు అభినందించిన నేతలే ఇప్పుడు ఈ విధంగా చిన్న సంఘటన దొరికించుకొని ఈరోజు పోలీసుల చేత ప్రభుత్వాలు ఈ విధంగా జర్నలిజాన్ని అరగదొక్కాలని చూస్తే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది ఓపెన్ గా చెప్పకుండా అసలు ఎక్కడికి తీసుకుపోయారో, ఏం తీసుకుపోయారో, ఎవరు ఏ రాత్రి పట్టుకుపోయారో, ఎక్కడికి పట్టుకుపోయారో కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా కన్సల్ట్ బాధ్యులు. కాబట్టి దీనికి హైదరాబాద్ సిపి కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు కూడా వెంటనే స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పే విధంగా పోలీసులు కూడా వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టును అరెస్ట్ చేయడము చాలా శోచనీయం. ఎందుకంటే జర్నలిస్టులు ఏమి జరుగుతుంది అనే విషయాలు వాళ్ళు క్లియర్గా ప్రజలకు తెలియజేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఎలాంటి విజంగా మాట్లాడడం లేదు. మరి ఈనాడు అర్ధరాత్రి కూడా జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం అంటే మరి పూర్తిగా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ చేస్తున్న సంగతి కనబడుతుంది ఈ మధ్య కాలంలో. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, జర్నలిస్టును అరెస్ట్ చేయడము చేసినందుకు వాళ్ళని తప్పనిసరిగా వదిలేయాలి. చేసిన వారిని ఇమీడియట్గా వదిలేసేసి వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బాధపడుతున్నారు. మరి ఎవరు కూడా దీన్ని హర్షించారు. ఎందుకు అరెస్ట్ చేశారా? రాత్రి పూటనే అర్ధరాత్రి పూట వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇలాంటి అరెస్ట్ చేసుకుంటూ పోతే ప్రజలు మాత్రం చూసి సహించరు. ఈవెన్ ఎవరు కూడా దీన్ని సహించే పరిస్థితి తెలియపరుస్తుంది. ఇమీడియట్గా అరెస్ట్ చేసిన వారు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుతున్నాను. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వము విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరము. వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ పని వాళ్ళు నిర్వహించారు. మీకేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, చట్టపరంగా ఇవ్వండి. కానీ
అర్ధరాత్రి ఫ్యామిలీతో పోతున్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్టు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క సంఘటన మేము లష్కర్ జిల్లా సాధన సమితిగా పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. దయచేసి బేషరతుగా వెంటనే వాళ్ళందరినీ విడుదల చేసి మీకేమైనా చట్టపరంగా మీకేమైనా చర్యలు ఉంటే దాని ప్రకారం ఫాలో కండి. కానీ అన్ని చట్టాలను అతిక్రమిస్తాం, ప్రభుత్వం అదే చట్టాలన్నీ అతిక్రమించి మా దురదృష్టంగా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. దయచేసి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫ్యామిలీలను వెంటనే వాళ్ళని జర్నలిస్టులని విడుదల చేసి మీ ప్రకారం మీ చట్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంతేగాని ఫ్యామిలీతోటి వాళ్ళు అర్ధరాత్రి పోతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి వెంటనే మేము అరెస్ట్ చేసిన జర్నలిస్టులని విడుదల చేయాలని చెప్పి లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.